హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వెల్కమ్ టు ఏ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి అయితే నేను తోటకూరలో ఎన్ని రోజులు వేసి ఎలా వండాలో ఈ వీడియోలో నేనైతే మీకు చూపిస్తానండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను తోటకూర అయితే కట్ చేస్తున్నానండి. తోటకూర ఎంతో హెల్దీ అండి. మనకైతే ఇంకా తోటకూర కట్ చేసేసి ఇంకా శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇసుక అయితే చాలా ఉంటుందండి. మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుని ఇంకా ఆయిల్ వేసుకుని ఇంకా అందులో ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కానీ 2 మీడియం సైజు టమాటాలు కానీ వేసుకుని మనం ముందుగా కడిగి శుభ్రం పెట్టుకున్న తోటకూర అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి. దాన్ని అయితే చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, దాంట్లో నీళ్ళు వాడ్ చేసుకోవాలండి. నీళ్ళు వాడిపోయిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలండి. వేయించుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలండి. వెంటనే వేసుకోకూడదండి, కొద్దిసేపు ఆగిన తర్వాత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండ్రాయిల్ని అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యింది అనిపించుకున్నప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా సరిపడా కారం వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కూర దగ్గర వరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. అంతేనండి వీడియో.